హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ప్రైవేట్ టేబుల్‌లో కాలిక్యులేట్ ఫిల్ చేసినప్పుడు మనకి గ్రాండ్ టోటల్ అనేది ఇన్‌కరెక్ట్‌గా వస్తుంది కదండీ. మరి దాన్ని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలో చూద్దామండి. దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. ఒక 4 ఎంప్లాయీస్ యొక్క టార్గెట్ అండ్ అచీవ్‌మెంట్ తీసుకున్నాననమాట. మరి అచీవ్‌మెంట్ పర్సెంట్ అనేది ప్రైవేట్ టేబుల్‌లో మన గ్రాండ్ టోటల్‌లో వచ్చినప్పుడు 79% వచ్చింది. మన యాక్చువల్‌గా ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ మనము అచీవ్‌మెంట్ పర్సెంట్ అంటే అచీవ్‌మెంట్ బై టార్గెట్ చేస్తున్నాం కదా! ఈ విధంగా ఈచ్ ఇండివిజువల్ యొక్క పర్సెంట్ అయితే వచ్చింది. మరి టోటల్ అచీవ్మెంట్ పర్సెంట్ అన్నప్పుడు మనము యావరేజ్ చేస్తాం కదా, యావరేజ్ ఆఫ్ టోటల్ అచీవ్మెంట్ పర్సెంట్ తీసుకుంటే 4 ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ అచీవ్మెంట్ పర్సెంట్ వచ్చేసి 75%. కానీ ఇక్కడ మనకి ప్రైవేట్ టేబుల్లో 79 వస్తుంది. మరి ఇలా ఇన్కరెక్ట్గా వచ్చినప్పుడు మనం కరెక్ట్ చేయాలంటే దాని గ్రాండ్ టోటల్ ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడేమో అచీవ్మెంట్ బై టార్గెట్ రావాలి, ఇక్కడేమో మనకి యావరేజ్ రావాలి. ఓకేనా? అలా అంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రైవేట్ టేబుల్ ఇది కాకుండా మా నార్మల్ ప్రైవేట్ టేబుల్లో మనం చేయలేమండి, కానీ డేటా మోడల్ ప్రైవేట్ టేబుల్లో చేయొచ్చు అనమాట. డేటా మోడల్ ప్రైవేట్ టేబుల్ కోసం మనం ఇన్సర్ట్లో వెళ్దాం, ప్రైవేట్ టేబుల్ క్లిక్ చేద్దాం, ఏదైతే డేటా ఉందో ఆ డేటా సెలెక్ట్ చేసుకుందాం. మరి ఇక్కడ ఇది నార్మల్ ప్రైవేట్ టేబుల్గానే ఉంటుంది కదా. మరి ఇక్కడ టిక్ చేస్తే అది యాడ్ దిస్ డేటా టు డేటా మోడల్ అంటే మనకి డేటా మోడల్ ప్రైవేట్ టేబుల్లో వస్తుంది అనమాట. ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎంప్లాయీ టార్గెట్ అచీవ్మెంట్ ఉంది కదా, ఎంప్లాయీ అనేది రోస్లో తీసుకుందాం, టార్గెట్ అండ్ అచీవ్మెంట్ అనేది వాల్యూస్లో తీసుకుందాం. ఓకేనా? మరి ఇప్పుడు అచీవ్మెంట్ పర్సెంట్ అనేది కాలిక్యులేట్ చేద్దాం. దీంట్లో వచ్చేసి మనకి నార్మల్ ప్రైవేట్ టేబుల్ అయితే కాలిక్యులేషన్ ఫీల్డ్ కాలిక్యులేట్ చేయాలి, కాకపోతే ఇక్కడ ఇది డేటా మోడల్ ప్రైవేట్ టేబుల్ కాబట్టి ఇక్కడే మనం దీంట్లో మెజర్ అంటాం అనమాట. ఓకేనా? యాడ్ మెజర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకేం కావాలి, అచీవ్మెంట్ పర్సెంట్ కావాలి. అచీవ్మెంట్ పర్సెంట్ వచ్చేసి ఏదైతే సమ్ ఆఫ్ అచీవ్మెంట్ ఉంది, అచీవ్మెంట్ బై సమ్ ఆఫ్ టార్గెట్ వేస్తాం. ఓకేనా? సమ్ ఆఫ్ టార్గెట్ వేస్తాం. బట్ ఇది నార్మల్ అచీవ్మెంట్ పర్సెంటేజ్. దీన్ని ఫార్మేట్ వచ్చేసి పర్సెంటేజ్లో వేసాం. ఓకే క్లిక్ చేస్తే అచీవ్మెంట్ పర్సెంట్ మెజర్ వచ్చింది, దానికి కింద వేస్తే 79%, ఇది కూడా 79% వచ్చింది. కానీ మనం దీనికి అడిషన్గా మనకు యావరేజ్ ఎక్స్ అనేది యాడ్ చేస్తాం అనుకోండి. ఎడిట్ మెజర్ చేస్తున్నాను, మెజర్ చేసేసి ఇక్కడ సమ్ ఆఫ్ కన్నా ముందు యావరేజ్ ఎక్స్ ఓపెన్ బ్రాకెట్. ఏ దానిపైన అంటే ప్రతి ఎంప్లాయీ యొక్క అచీవ్మెంట్ పర్సెంట్ని యావరేజ్ చేయమన్నట్టు, ఈచ్ ఎంప్లాయీస్ పైన అచీవ్మెంట్ పర్సెంట్ యావరేజ్ చేయండి మొత్తం అని చెప్పేసి చెప్తుంది అనమాట. దీనికి యావరేజ్ ఎక్స్, దీనిపైన ఏది బేస్ చేసుకోవాలి, వాల్యూస్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎంప్లాయీస్ అని ఉంది కదా, రేంజ్ ఆఫ్ ఎంప్లాయీస్ కామా ఈ అచీవ్మెంట్ పర్సెంట్ బై టార్గెట్. ఓకేనా? టోటల్గా ఓవరాల్గా కూడా బ్రాకెట్ ఇచ్చేద్దాం. చెక్ చేద్దాం ఒకసారి ఫామ్లో. ఓకే కరెక్ట్. ఓకేనా? ఈ విధంగా మనం యావరేజ్ ఎక్స్ ఉపయోగించేసి వాల్యూస్ ఈచ్ ఎంప్లాయీ యొక్క అచీవ్మెంట్ పర్సెంట్ని యావరేజ్ చేయమని చెప్పేసి దీని అర్థం అనమాట. ఓకేనా? ఓకే క్లిక్ చేసి మనకి 75% వచ్చింది. అంటే ఏదైతే ఎంప్లాయీ వచ్చేవారికి టార్గెట్ అచీవ్మెంట్ బై టార్గెట్ అవుతుంది, ఓవరాల్గా మనకి యావరేజ్ ఆఫ్ టోటల్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనము డాక్స్ ఫార్ములా ఉపయోగించి ఓకే గ్రాండ్ టోటల్లో మనం గ్రాండ్ టోటల్ అయితే కరెక్ట్ చేయొచ్చు. ఓకేనా? చూసారు కదా, ఇక్కడ 79% వచ్చింది, ఈ 75% వచ్చింది. మనం దీంట్లో రెండు రకాలుగా ఇక్కడ మనం యూజ్ చేయలేము, బట్ ఇక్కడ డేటా మోడల్ ప్రైవేట్ టేబుల్లో అచీవ్మెంట్ పర్సెంట్ ఈ విధంగా మన గ్రాండ్ టోటల్ వచ్చేసి యావరేజ్ లాగా తీసుకొచ్చు అనమాట. ఇంకా ఇండివిజువల్గా మళ్ళీ ఎంప్లాయీ వైజ్గా కేటగిరీ వైజ్గా వెళ్ళినప్పుడు మనం సమ్ఎక్స్ కూడా యూజ్ చేసి సమ్ఎక్స్ కానీ యావరేజ్ ఎక్స్ కానీ ఇంకా దాని రిక్వైర్మెంట్ బట్టి మనము ఆ విధంగా యూజ్ చేసి ఎక్కడ సమ్ రావాలి, ఎక్కడ యావరేజ్ రావాలి, ఒకే కాలంలో ఎక్కడ సమ్ రావాలి, ఎక్కడ యావరేజ్ రావాలి అనేది మనము ఇలా డాక్స్ ఫార్ములా ఉపయోగించేసి క్యాలిక్యులేట్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ఒకే కాలంలో మనకి ఎక్కడెక్కడ సమ్ రావాలి, ఎక్కడెక్కడ యావరేజ్ రావాలి అనేది మనము డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.